2025 నోటిఫికేషన్తో ఇచ్చిన ఈ డిఎస్సి విషయంలో జరిగిన లీకేజ్ అక్రమాలపై మేము ఇప్పటి వరకు ఏ అంశాలైతే ప్రజల ముందు ఉంచామో అవన్నీ కూడా వాస్తవమేనని క్రమంగా ప్రభుత్వమే అంగీకరించే కార్యక్రమం కూడా చేస్తుంది. అసెంబ్లీలో లోకేష్ మాట్లాడిన ప్రసంగం చూసినా కానీ, ఇదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రసంగం విన్నా కానీ, ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వాళ్ళు ఈ ఆరోపణలన్నీ కూడా ఒప్పుకున్న పరిస్థితులే కనిపిస్తాయి. తప్పు చేశారు అని క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నప్పటికీ గింజుకుంటారే తప్ప ఒప్పుకొని సిబిఐ ఎంక్వైరీకి మాత్రం ఆర్డర్ ఇవ్వరు. ఇలాంటి పరిస్థితులు అసెంబ్లీలో ఎలా జరుగుతూ ఉందంటే, ప్రత్యర్థి జట్టు లేని చోట బౌలింగు ఫీల్డింగ్ కూడా లేకుండా తండ్రి కొడుకులు ఇద్దరు మాత్రమే బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు. బ్యాటింగ్ చేసి వీళ్ళందరికీలే బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసినామని వీళ్ళందరికీలే కితాబిచ్చుకుంటా ఉన్నారు. అసెంబ్లీలో ఈ మాదిరిగా బ్యాటింగ్ చేస్తారు కానీ పక్కన మండలిలో 4 రోజుల నుంచి స్తంభింపజేస్తూ ఉన్నారు. ఇదే డిఎస్సి అనే సబ్జెక్టు మీద చర్చ జరగాలి అని. లోకేష్ రాజీనామా చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పడానికి సాక్ష్యాలు ఆధారాలతో వాళ్ళు రెడీగా ఉంటూ, సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఎందుకుంది అని చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటూ సాక్ష్యాలు ఆధారాలతో రెడీగా, పక్కన కౌన్సిల్లో మాత్రం డిస్కషన్ చేయరు, డిస్కషన్లోకి రానిరు.